రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మహాభారతంలో నానికి ఆల్రెడీ ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆయనే చెప్పేశారు. సో నెక్స్ట్ ఇద్దరు హీరోలు ఎవరై ఉండొచ్చు? వాళ్ళ రోల్స్ ఎలా ఉండొచ్చు? సో అంటే ఇద్దరు హీరోలని అని మనము ఫిక్స్ చెప్పలేం అవ్వడానికి గాని లేదు. అక్కడ ఏంటంటే మహాభారతం అనగానే అటు కురుక్షేత్రం అది ఉంటుంది. నెక్స్ట్ అలాగే మీకు కౌరవులు పాండవులు అటు కౌరవుల సైడు దుర్యోధుడు కానీ కర్ణుడు కానీ ఈ భీష్ముడు కానీ ద్రోణాచార్యుడు కానీ ఇలాంటి పాత్రలన్నీ ఎవరు చేస్తారు అన్నది కూడా ఇంపార్టెంట్. ఓకే, అలాగే ఇటువైపు పాండవుల దగ్గరికి వచ్చేటప్పటికి మెయిన్ మనకు అర్జునుడు కావాలి, ధర్మరాజు కావాలి, పంచపాండవులు కావాలి, అలాగే ఇంపార్టెంట్ రోల్ శ్రీకృష్ణుడు. ఓకే, సో ఇన్ని పాత్రల్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అది ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్స్ని ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు బాలీవుడ్ నుంచి ఎవరిని తీసుకుంటారు, ఇటు తమిళ స్టార్స్ కానీ మలయాళం స్టార్స్ కానీ కన్నడ స్టార్స్ కానీ వీళ్ళందరి మీద కూడా ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. అయితే ప్రజెంట్ ఫోకస్ ఏంటంటే మన తెలుగు వాళ్ళు, తెలుగు హీరోస్ ఎవరిని తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనేది ఒకటి. రెండోది అంటే రాజమౌళి తోటి రాజమౌళి డైరెక్షన్లో చేసిన హీరోస్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కొంచెం ఈజీ యాక్సెస్ ఉండడం. అలాగే అందులో ఉండే పాత్రలకి ఎవరు సూట్ అవుతారు కరెక్ట్గా అన్నది ఇంకో పాయింట్. ఇప్పుడు ఎన్టీఆర్ దగ్గరికి వచ్చేటప్పటికి మన జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ గతంలో ఇచ్చారు. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ ఏదైతే చేశారో ఆ పాత్రలను తను చేయను అని చెప్పారు. ఎందుకంటే ఆయన ఆహార్యం, ఆయన పర్ఫార్మెన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అవన్నీ కూడా అన్బీటబుల్. సో ఎవరు చేసినా కానీ అవి తేలిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే ఒక కంపారిజన్ వచ్చేస్తుంది. కానీ అలాంటి పాత్రలకు ఎన్టీఆర్ చేస్తేనే బాగుంటది. సో అయితే ఒకటి తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి జైలు అవకాశం తీసుకుంటే రావణ్గా చేశాడు అతను. ఓకే, సో ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ వైజ్ మెప్పించగలుగుతారు. కాకపోతే అంటే ఒక పౌరాణిక పాత్రలు అనేటప్పటికి పర్టికులర్గా పౌరాణిక సినిమాలు అనేటప్పటికి ఎన్టీఆర్తో కంపారిజన్ అనేది వస్తుంది. సో మరి జూనియర్ ఎన్టీఆర్ తన స్టేట్మెంట్కి స్టిక్ అని ఉంటారా, లేదంటే దాన్ని బ్రేక్ చేసి, లేదా రాజమౌళి దాన్ని బ్రేక్ చేసి జూనియర్ ఎన్టీఆర్ తోటి ఒక మంచి రాజమౌళి ఎగ్జాక్ట్లీ సో ఒక పాత్రని తను ఇవ్వగలుగుతారంటే, ఒకవేళ ఇస్తే ఎటువంటి పాత్ర సూట్ అవుతారు అంటే నాకు తెలిసి ఒకటేమో అర్జునుడు పాత్రకి సెట్ అవ్వచ్చు, అలాగే అభిమన్యుడి పాత్ర కూడా సెట్ కావచ్చు. అలా అదే మన రామ్ చరణ్ కనుక సెలెక్ట్ చేసుకుంటే అర్జునుడి పాత్రే. ఓకే, రామ్ చరణ్ అంటే కరెక్ట్ సెట్ అవుతారు. ఇక ప్రభాస్ కనుక తీసుకుంటే ప్రభాస్కి ఇప్పుడు ఏంటి కల్కి కారణంగా కర్ణుడు అని వచ్చేసింది. సో ఇప్పుడు ఏంటంటే కర్ణుడిగా ప్రభాస్ని తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో అలా ప్రభాస్ కర్ణుడిగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా శ్రీకృష్ణుడిగా అంటే ఆప్షన్స్ మహేష్ బాబు బాగా సెట్ అవుతుండొచ్చు, లేదా మహేష్ బాబు అర్జునుడు కూడా సెట్ అవుతారు. ఎందుకంటే కృష్ణ గారు ఆల్రెడీ చేశారు వాళ్ళ అబ్బాయి. సేమ్ అర్జునుడి పాత్ర మహేష్ బాబు కూడా చేయొచ్చు. మంచి ప్రశ్న. ఇప్పుడు నాని ఫస్ట్ నానిది ఉన్నదని చెప్పేసి నానిదే ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నానిని పాత్ర కన్ఫర్మ్ చేయలేదు, కానీ మహాభారతంలో ఆయన ఉంటారు అని చెప్పి కన్ఫర్మ్ చేస్తారు. ఏ పాత్ర అనేది ఇంకా ఆయనే డిస్క్లోజ్ చేయాలి. మనం ఇప్పుడు వీళ్ళ ఈ హీరో పేర్లు చెప్పేసాం కాబట్టి దేనికి సూట్ అవుతారు అనేది. నాని ఈ పాత్రలు కాకుండా ఇంకా వేరే పాత్ర ఏది ఇవ్వచ్చు అన్నది ఇంపార్టెంట్. సో పౌరాణిక పాత్రలో ఆయన ఇంతవరకు ఒకటి కూడా చేయలేదు. సో అతన్ని ఊహించుకొని ఆ పాత్ర చేయటం ఎట్లా అన్నది ఇంపార్టెంట్. మీరు గతంలో కూడా ఏంటంటే ఈ హీరోలు పౌరాణిక పాత్రలు చేసిన వాళ్ళు ఏదో ఒక సినిమాల్లో నాటకాలు ఉంటూ ఉండేవి, వాటిల్లో ఆ పాత్రని చేస్తుండేవాళ్ళు. సో అట్లా చేసినప్పుడు ఏమిటంటే ఆడియన్స్ కి ఒక అలవాటైనట్టుగా అనిపించి ఆ పాత్ర చేసినప్పుడు బాగుంటాయి, అంటే యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉంటుంది. సో లెట్ us లీవ్ నానికి రాజమౌళి గారు ఏ పాత్రని ఇస్తారు అనేది. ఖచ్చితంగా ఇది అయితే మల్టీ స్టారర్ మూవీయే. మహాభారతం ఆయన తీసుకున్నారు అంటేనే ఇంకా అది ఒక లైఫ్ టైం డ్రీమ్ ప్రాజెక్ట్.
అందరూ మల్టీ స్టార్ని పెట్టి ఆయన ఖచ్చితంగా తీయాలి, బాగా ఎక్సర్సైజ్ చేయాలి. అవును. ఓకే. నాకైతే ఎవరు భీష్ముడి పాత్ర ఎవరికి ఇస్తారు? ఓకే. మన టాలీవుడ్లో ఎవరు సూట్ అవుతారు? మోహన్ బాబు గారికి ఇస్తారు. బాలీవుడ్ నుంచి కూడా తీసుకోవచ్చు. బాలీవుడ్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఖచ్చితంగా భీముడి పాత్ర ఎవరికి ఇస్తారు? ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో లెట్ పీపుల్ గెస్ ది ఆర్టిస్ట్, అంటే వాళ్ళకి సూటబుల్, ప్రతి ఒక్కరికి ఒక ఊహ ఉంటుంది కదా. సో ఎవరెవరు ఏ పాత్రకి సూట్ అవుతారు అన్నది ఆడియన్స్ని కూడా గెస్ చేస్తే అవి రాజమౌళి వరకు రీచ్ అవుతూ ఉండొచ్చు. సో ఆయన స్టడీ ఆయనకు ఉంటుంది. సో లెట్ అస్ సీ. SSMB 29 మీదే ఎగ్జైట్మెంట్ తో చంపేస్తున్నాడు అందరినీ. ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టకుండా, అసలు క్రూ క్యాస్ట్ చెప్పకుండా, ఇప్పుడు మహాభారతం విషయానికి వస్తే ఇంకెంత చేస్తారు. అదే ఆయన అలాగే చిన్న లీక్ ఇచ్చి జనాల్లో ఒక టాక్ ఆఫ్ ది టౌన్ లాగా ఇక డిస్కషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటది. అది అలా క్రియేట్ చేయటంలో ఆయన మహాదిట్ట. ఓకే. సో ఐ విష్. సో మనకి ఇప్పుడు ఏంటంటే మహాభారతం గతంలో తీసిన వాటిని స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎన్టీఆర్ గారు చేసిన సినిమాలన్నీ వరుస పెట్టి ఆ తర్వాత ఇప్పుడు దీన్ని తీయాలి. రెండోది ఏంటంటే దీన్ని కూడా ఒక దాంట్లో కంప్లీట్ చేయడం కుదరదు, ఒక రెండుగా చేయాల్సి ఉంటుంది. అట్లాగే మనకి మహాభారతం బాలీవుడ్ వాళ్ళు తీసిన టీవీ సీరియల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఒక జనరేషన్ అయితే గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు రీసెంట్ కంటే మనకి రామాయణం ఆదిపురుష్ ద్వారా కొంత మళ్ళీ జనరేషన్కి కొంత ఐడియా వచ్చింది. ఇప్పుడు మహాభారతం అయితే ఖచ్చితంగా మనకి ప్రజెంట్ జనరేషన్కి ప్రతి పాత్ర ఐడియా రావాలి, అది మనకి అవసరం కూడా. సో వి విష్ వండర్ఫుల్ మహాభారత్. ఆల్రెడీ ఒక పాత్ర రివీల్ చేశారు కాబట్టి ఇంకా మిగతా పాత్రలు తొందరగా రివీల్ చేయాలని కోరుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.